వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. సరిహద్దులో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేని దేశంగా, యుద్ధ తీవ్రత అంతగలేని ప్రాంతంగా చూపుతుంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో దేశంలో భద్రతా సందేశాన్ని బలపరుస్తుంది. అయితే మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు ఐపీఎల్కు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి ఈ రెండు మెగా ఈవెంట్ల నిర్వహణకున్న తేడా ఏంటి? హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఈ మెగా ఈవెంట్ ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అద్భుతమైన అవకాశంగా చెప్తున్నారు. మరోవైపు జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ కాదన్న విమర్శలున్నాయి. అయితే సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానమనే సందేశాన్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసే ఇలాంటి మెగా ఈవెంట్స్ సక్సెస్ కావాలంటే భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దులో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకుండా చూడాలి. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే హైదరాబాద్ తెలంగాణ సేఫ్ డెస్టినేషన్ అనే గుర్తింపు వస్తుంది. దాంతో భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు హైదరాబాద్ ఫస్ట్ ఆప్షన్ గా మారుతుంది. గ్లోబల్ కాన్ఫరెన్స్లకు హైదరాబాద్ వేదిక అవుతోంది. పరోక్షంగా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకోసమే ప్రభుత్వం ఈ ఈవెంట్ ని సమర్థవంతంగా నిర్వహించి సిటీ ఇమేజ్ ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది. అయితే ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు ఐపీఎల్ మ్యాచ్లకు ఎందుకుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఐపీఎల్ గానీ, మిస్ వరల్డ్ అందాల పోటీలు గానీ రెండు మెగా ఈవెంట్లే. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్. అందువల్ల భద్రత పరంగా రిస్క్ తక్కువ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒక చోటికి చేరతారు. పైగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని రావల్పిండి స్టేడియంపై భారత ఆర్మీ డ్రోన్తో దాడి చేసింది. దాంతో బోర్డర్కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉంది. పాక్ ఏ క్షణమైనా డ్రోన్లతో దాడి చేయొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక డ్రోన్ పేలినా భయంతో జనం పరుగులు పెడితే తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగయ్యాక, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గాక మళ్లీ ఐపీఎల్ మొదలవుతుందని చెప్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు కొంతవరకు సక్సెస్ అయ్యనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెరమనీని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా ఈ ఈవెంట్లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో ఫ్లాగ్ పరేడ్లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్ ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించింది. పైగా ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా ఈ ఈవెంట్ని తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తుంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్లను సందర్శిస్తున్నారు. ఇది స్టేట్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్ని కొనసాగించడంతో తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది. మొత్తంగా మిస్ వరల్డ్ పోటీలను సురక్షితంగా నిర్వహించడంలో హైదరాబాద్ సేఫ్ అనే సందేశాన్ని అంతర్జాతీయ సమాజానికి సర్కార్ ఇవ్వగలిగింది.